అయితే హలో గైస్, అయ్యో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. చెప్తాను వినండి. లాస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుసు. మైక్ అయితే చాలా యాంగ్రీలో ఉన్నాడు మనం ఆ ట్రైన్ని బ్లాస్ట్ చేసినందుకు. సో ఎపిసోడ్ 3 ఎవడన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎపిసోడ్ 1 నుంచి 3 దాకా, ఇదైతే 4. అండ్ అప్పుడు మైక్కి చాలా యాంగ్రీనెస్ వచ్చి ఒక ప్లాన్ వేసుకున్నాడు. అయితే మనకు ఒక ట్రక్ ఇచ్చి, ఇది 50,000 కోట్ల డీల్, దీంట్లో నీకు 10,000 కోట్లు ఇస్తాను, దీన్ని ట్రైన్ స్టేషన్ దగ్గర పెట్టే అన్నాడు. నేను అంత త్వరగా కన్విన్స్ అవ్వకుండా ట్రక్ను మొత్తం చెక్ చేసా. స్టిక్కీ బాంబ్స్ దొరికినాయి. ట్రైన్ దగ్గరికి వెళ్ళా, నేను దూకేసా, ట్రక్ బ్లాస్ట్. ఇంకా తర్వాత ఫ్యూరీకి యాక్సిడెంట్ అయింది. వెంటనే నేను వచ్చి చూశాను. ఎపిసోడ్కి ఎండ్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేశాను. జార్విస్ అంటే సింహం, లయన్. मेरे के तुम्हारे दोस्तों, मेरे शेर हूँ. నాది జార్విస్ మాట్లాడుతుంది. మీది ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా హిందీలో కామెంట్ చేసి చెప్పండి. ఫ్యూరీ గాడి యాక్సిడెంట్ మేమే చేయించింది. ఫ్యూరీకి బాగా జరిగింది. వాడిని చంపి పెట్టాలి అని ఉంది, కానీ మైక్ యాంగ్రీలో ఉన్నాడు. కానీ వాడిని నేను వేసేయగలను, కానీ డీల్ చేస్తున్నాడు. ట్రైన్ని బ్లాస్ట్ చేసి పాడేదొబ్బాడు, అందుకే వెయిటింగ్ చేస్తున్నాను. మైక్ రాజా వచ్చాడండి. మైకీ ఎనీవేస్, ఒక ఫ్యూరీ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. నేను దానికి హ్యాపీ. నేనే మైక్ని, మర్చిపోకండి. రాజా మైక్ రాజా, మైక్ రాజా. మైక్ అంటే అసెంబ్లీలో చేసే మైక్ కాదండి, మైక్. నా డ్రైవింగ్ చాలా ఎక్సలెంట్ అండి బాబు. నేను చాలా కోపంలో ఉన్నాను. ఇంకా కోపం అస్సలేం తగ్గలేదు నాకు వాడి మీద. చాలా కోపంగా ఉంది నాకు. వాడిని ఎలాగన్నా చంపాలని నా మనుషుల్ని పంపించాను. ఇప్పుడు కాదు వాటిని చంపేది, కస నేనే వాడిని నరుక్కుతా. ఇదిగోని వాడు మ్యాన్షన్. ఇవాళ కూడా ఉండి సావడాడు. నేనెప్పుడు ఈ టైంకే కదా వచ్చేది. అబ్బా రబ్బా. చూద్దాం ఎక్కడుంటాడో. ఇక్కడ లేదంటే ఇంకెక్కడ. సింహం ఫోటో, బీచ్ ఫోటో. रुक दे वो వీరాల టారు, ఓ టారుక్ దే, ఓ టారుక్ దే రాల. ఈ మెట్టులు వారినాయన, నేను సచ్చేలా ఉన్నాను. ఇంత రక్తపాతాన్ని చూడగలుగుతున్నారా మీరు? సారీ బట్ చాలా రక్తపాతం అయిపోయింది పైన. చాలా దారుణంగా చేశాను. నా రక్తం చూసారా, దారుణంగా ఉంది. క్లీన్ చేసేస్తా. ఇక్కడ వీడు లేడు. నిక్ ఫ్యూరీ బాబు, నిక్ ఫ్యూరీ, ఫ్యూరీ ఓ నిక్ ఫ్యూరీ.
ఫ్యూరియో నిక్ ఫ్యూరీ, ఫ్యూరియో మేక్ ఫ్యూరీ, నిక్కు నిక్కా ఫ్యూరీ, నిక్క 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 ఫ్యూరీ, నిక్క నిక్క. కొత్త మిషన్ పడింది, దొంగలెచ్చు రాజా. నాకు యాక్సిడెంట్ అయినా ఏం పర్వాలేదు, మిషన్స్ మాత్రం ఆగనివ్వను. చాలా రోజులు బెడ్ రెస్ట్ వచ్చింది కదా. వీడియో మన ఫస్ట్ విక్టమ్, నేను చెక్ చేసి కమిటెడ్ అయితే కాల్ చేయడమే. ఓషిషియసే మోమా, ఓ ఓషియాసే జేసిసియసే మోమా. బాబు నా రాజ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పవయ్యా నీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడైనా లంచాలు దొరుకుతున్నాయా? అబ్బో బోల్డ్ అంత సార్, నాకు రోజుకి కమిషన్ 1,00,000 వస్తుంది. చక్క పేల కొట్టేస్తాను. తప్ప సిగ్గు లేదు, సిగ్గు లేదు. యాదవ్కి రోజుకు 1,00,000 వస్తుందని కాల్చి పడేస్తాను. తప్ప నేను నిక్ ఫ్యూరీని, నాకేం కాదు. కానీ కారు యాక్సిడెంట్ అయింది. ఎలాగలా ఈ కార్తోనే పడి వెళ్ళాలి మనం, తప్పట్లేదు. ఖచ్చితంగా మనం మోనీస్ దగ్గరికి వెళ్తే ఇది సాల్వ్ అయిపోతుంది. వస్తున్నా. ఇప్పుడే మన పెద్ద రేసర్ అయిన బ్రాడ్ పిట్ దగ్గరికి కార్లు దూసుకుంటూ వస్తున్నాయి. ఇది మైక్ ఇంకా జార్వస్ చేస్తున్నట్టు తేలింది. సారీ, మ్యూజిక్ దొరకలేదు, అడ్జస్ట్ అయిపోండి. ఇవాళ వాడు ఎవడి సరుకు ముట్టుకున్నాడో వాడికి అర్థమవుతుంది. రారా బయటికి. ఎక్కడ సచ్చావురా? దా పైన దిగి లాకెట్ లాంచర్ వేస్తే కానీ రాదిడికి బుద్ధి. మర్చిపోయాను, వీడి మ్యాన్షన్ ఫైర్ ప్రూఫ్ కదా, బతికిపోయాడు. దొరికితే సంపుడు. దొరుకుతాడు కదా, ఎప్పుడో అప్పుడు దొరుకుతాడు. అది రాత్రి 12 అయింది. రే, నీకోసం 5 గంటలుగా ఇక్కడే సచ్చాను రా, వచ్చి సావరా, దండం పెడతాను. ఆగండి, ఏదో కాల్ వస్తుంది. ఏంటి, వాడు బీచ్ దగ్గర ఉన్నాడా? అది చెప్పిసాచుగా, ఇక్కడ 5 గంటల నుంచి ఉంటున్నాను నేను. గైస్, బీచ్కి వెళ్ళాల్సిన పని వచ్చింది.
Yeah, yeah. పార్టీ అంటే ఇలాంటి పార్టీ అనుకోలేదు. ఓ వచ్చేసాను. గ్లోయింగ్ కొంచెం లో లైట్ ఉంటుంది కాబట్టి బ్రైట్నెస్ పెంచుకోండి. ఏ టీవీ తెచ్చావేంట్రా? బీచ్ అన్నారుగా, స్కిడ్లు వేద్దామని. ఏదో స్కిడ్ వేసిరా. ఓకే. ఓ టొయోటో ఆగరా మాట్లాడు. స్కిడ్ ఎలా వేయాలి నన్ను చూసి నేర్చుకోండి. తగ్గింది, లైట్ వేస్తాను. స్కిడ్ ఎలా వేయాలో అర్థమైందా? ఏది ఇంకోటి అయ్యి, అది చండాలంగా ఉంది. ఏంటయ్యా మీరు హెలికాప్టర్లు కూడా ప్లాన్ చేశారు కానీ అవి తిరిగి సాట్లా. అన్నీ ప్లాన్ చేస్తారు కానీ ఒక్కటి తిరగదు. తప్పట్లేదు మరి, అంత గట్టిగా అరవకండ్రా బాబు. పోలీసు వాళ్ళు వెళ్ళి జైలు వేస్తారు. మళ్ళీ ఐఎమ్ అరెస్టెడ్ సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. ఇంతకీ పార్టీ పార్టీ అని ఇన్ని కార్లు వేసుకొని వచ్చారు, 2 హెలికాప్టర్లు పెట్టి వచ్చారు. నేనేమో ఏటీవీలో వచ్చాను, బ్రాడ్ పిట్ లానే వచ్చాను. ఏంట్రా మీ బాధ? ఒకసారి వెనకాల లుక్ వేసుకోను. వెనక మళ్ళా బ్యాక్ సైడ్ ఏమి ఉందిరా? ఇప్పుడు మనందరం బతకాలంటే వాళ్ళకి నీ ఆరిజిన్ చెప్పాలి. నా ఫ్లాష్ బ్యాకా? నీ ఫ్లాష్ బ్యాకే కదయ్యా, దాంట్లో ఏముంది అంత షాక్ అయిపోవడానికి? డింగరా డింగరా డింగరారో డింగా డింగారో డింగరా డింగరా డింగ్. అది మీకు చెప్పిన అర్థమే సావదురా. పర్లేదు, అర్థం చేసుకుంటాం. కుళ్ళు జోకులు ఎక్కేవాడి ఇంకా తింగారో డింగా డింగారో. రెడ్ ల్యాంబోర్గిని నువ్వే గ్రహం నుంచి వచ్చావు నాయన. నేను నిక్ఫ్యూరిన్ రా యదవా. చూసానులే, మరెందుకు ఏ గ్రహం నుంచి వచ్చానని అడుగుతున్నావు? సరదా, ఇట్స్ ఫన్. నువ్వు ఫస్ట్ వెనక మా బ్యాక్ సైడ్ వేసుకొని మాకు చెప్పు. పెద్ద స్పై ఏజెంట్ గాడు కదా, వెళ్ళి చంపేయి. ఒరే నేను ఎవరిని పడతా అండి చంపి దొబ్బేనరా. కొంచెం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. అంటే నా ఆరిజిన్ తప్పదా? డింగారే డింగారో తందే నానారో. మీట్ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 5 వచ్చేసి August 10th వస్తుంది. బాయ్.